ఇప్పుడే 'కే ర్యాంప్' మూవీ అయితే చూశాను భయ్య. 'కే ర్యాంప్' మూవీకి ఎళ్ళడానికి మెయిన్ రీజన్ కిరణ్ అబ్బవన్ గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ భయ్య. "మీరు ఏం ఆలోచించమాక నీ మూతిని చూసి సినిమాకెళ్ళిపోండి" అన్నాడు. కేవలం ఆయన మూతిని చూసే నేను థియేటర్‌కైతే ఎళ్ళిపోయాను భయ్య. రిలీజ్ అయిన రోజే మూవీ అయితే చూశాను గానీ, ఈ వర్షాల వాటి వల్ల రివ్యూ పెట్టడం కొంచెం లేట్ అయిపోతుంది. ఇంకా మూవీకెళ్ళాము, కూర్చున్నాము, మూవీ స్టార్ట్ అయింది. మూవీ బానే పోతుంది. ఇంటర్వెల్ వరకు బానే పోతుంది. కిరణ్ అబ్బవన్ గారి యాక్టింగ్ బాగుంది. ఆయన క్యారెక్టరైజేషన్ బాగుంది. స్టైల్ బాగుంది. అన్నీ చాలా బాగా నచ్చాయి. ఇంటర్వెల్ వరకు మూవీ అలా పోయింది. బానే ఉంది. ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవుద్ది భయ్య ట్విస్టులు. ట్విస్ట్ మీద ట్విస్టులు ధూమ్ ధామ్ అని తెగ లేపేసాడు మూవీ. ఫైనల్‌గా ఆ మూవీ చూసాక ఓకే పర్లేదు. ఈ దీపావళికి రిలీజ్ అయిన ఈ 3 మూవీస్‌తో పోల్చుకుంటే ఈ మూవీ అయితే చాలా బెటర్ రా బాబు అనిపించింది. ఎందుకంటే మీరు డ్యూడ్‌కెళ్ళినా సరే అంత కామెడీ అయ్యేం ఉండదు. తెలుసు కథకెళ్లారంటే చెప్పాను కదా ఇంటలెక్చువల్స్ అయి ఉండాలని చెప్పి. అదే మీరు గాని 'కే ర్యాంప్‌కెళ్లారంటే మాత్రం ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారనమాట. ఎందుకంటే సినిమా లైన్ అనేది అలా ఉంటదనమాట. చాలా ఫన్నీ వేలో పోతదనమాట. మెయిన్‌గా నరేష్ గారి కామెడీ, కిరణ్ అబ్బవన్ గారి టైమింగు. ర్యాంప్ అంటే ర్యాంప్ ఆడిచ్చేసారు భయ్య. ఓన్లీ కామెడీయే ఉందా మూవీలో అంటే కామెడీయే కాదు. మీరు క్లైమాక్స్‌కొచ్చేసరికి మీకు ఎమోషన్ కూడా టచ్ అవుద్దనమాట. అప్పుడెప్పుడో 'ఎస్ఆర్ కళ్యాణ్' అప్పుడు చూశాననమాట. సాయి కుమార్ గారికి, కిరణ్ అబ్బవన్ గారికి ఫాదర్ అండ్ సన్ కాంబినేషను. ఆ సినిమాలో ఉన్నంత ఎఫెక్టివ్‌గా అయితే నాకు ఈ సినిమాలో అయితే అయిపోలేదనమాట. ఆ బాండింగ్ అనేది. 'ఎస్ఆర్ కళ్యాణ మండపంలో' ఒక డైలాగ్ అయితే ఉంటది భయ్య. నాకైతే ఆ డైలాగ్ భలే ఇష్టం అనమాట. ఆయన థియేటర్‌లో కూర్చొని కిరణ్ అబ్బవన్ గారు ఏడస్తా అక్కడ పనిచేసాక చెప్తారనమాట. ఒక్కొక్కరు మా నాయన కలలో చూడాలంటే వనకాలబ్బయ్య అని చెప్పగానే అలాగే గూస్ బంప్స్ వస్తాయన్నమాట. కానీ ఈ మూవీలో అంత హై మూవ్‌మెంట్స్ ఏమి లేవు గానీ, మెయిన్‌గా ఈ దీపావళికైతే ఆ 3 మూవీస్‌లో ఇది వర్త్ మూవీ భయ్య. మీరు పెట్టిన టికెట్‌కైతే వర్త్. మీరు పెట్టిన ప్రతి రూపాయికి వర్త్ ఈ మూవీ. ఆ కామెడీ అలా ఉంది. ఆ టైమింగ్ అలా ఉంది. కాబట్టి ఈ మూవీస్‌లో ఈ మూవీకెళ్ళడం బెస్ట్ అని నా ఒపీనియన్ భయ్య. ఎందుకంటే ఆ 2 మూవీస్ కూడా చూసాను కాబట్టి, ఈ మూవీ కూడా చూసాను కాబట్టి కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతున్నాను. దీంట్లో హీరోయిన్ అయితే చింపేసింది భయ్య యాక్టింగ్ అసలు. సినిమా అంతా హీరోయినే అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కొంతమంది యాక్టర్సు ఇలాంటి క్యారెక్టర్స్ తీసుకొని యాక్ట్ చేస్తున్నప్పుడు మనకు అనిపిస్తదనమాట. ఏంట్రా బాబు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది అన్న ఫీలింగ్ అయితే వస్తది. నీకు ఓవర్ యాక్షన్ ఫీలింగ్ రాకూడదు. నీకు ఇరిటేషన్ రావాలి. ఒరేయ్! ఇలాంటి మనిషి మన జీవితంలో ఉంటే మన బతుకేమైపోతారన్న ఫీలింగ్ గాని వచ్చిందంటే అది జీవించినట్టు అర్థం. ఓవర్ యాక్షన్ చేస్తుంది ఏందిరా అంటే ఇంక అది యాక్టింగ్ చేస్తాను మీకు కనపడిపోతుందని అర్థం. కాబట్టి మీరు మూవీ చూసినంత సేపు మీకు ఆ హీరోయిన్ క్యారెక్టర్ చూసి ఇరిటేషన్ వస్తది కానీ ఓవర్ యాక్షన్ చేస్తుందన్న ఫీలింగ్ అయితే రాదు. హీరోయిన్ అయితే చాలా అంటే చాలా బాగా చూపించారు. కిరణ్ అబ్బవన్ గారు ప్రెస్ మీట్‌లో చెప్తున్నట్టే అసలు లిప్ కిస్ అనేది ఈ మూవీకి ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు మూవీ చూస్తే అర్థమవుద్దనమాట. ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట ఆ కిస్ అనేది. ఆ కిస్ వల్ల ఏమవుతాయనేది మీకు మూవీ చూస్తే గాని ఏమి అర్థం కాదు. కాబట్టి థియేటర్‌లో మూవీ ఆడుతుంది కాబట్టి అందరూ ఒకసారి అయితే 'కే ర్యాంప్' మూవీని అయితే చూడండనమాట. ఈ దివాళికైతే ఇదే బెస్ట్ మూవీ నా ఉద్దేశం.